హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో 41 సైజ్ బ్లౌజ్ కటింగ్ చూద్దాము. అంటే ఇక్కడ చెస్ట్ కొలత వచ్చేసి 41 ఇంచెస్, బస్ట్ 43 ఇంచెస్. ఇక్కడ నేను పేపర్ కటింగ్ చూపిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు వీడియోలో షోల్డర్లో ఎంత మైనస్ చేయాలనేది వివరంగా నేర్చుకుందాము. ముఖ్యంగా డీప్ నెక్ బ్లౌజులకి షోల్డర్ మైనస్ అనేది నెక్ పొడవును బట్టి చేస్తాము. ఇక్కడ నెక్ పొడవు ఎక్కువగా ఉన్నట్లయితే షోల్డర్లో 2 ఇంచెస్ కానీ 2.5 ఇంచెస్ కానీ 2.75 ఇంచెస్ కానీ మైనస్ చేయాల్సి వస్తుంది. అది ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. యూజ్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి. ఇక్కడ నేను మార్జిన్ లైన్ డ్రా చేస్తున్నాను. ఆ తర్వాత మెయిన్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి 16 ఇంచెస్కి ఒక లైన్ డ్రా చేయాలి. ఇక్కడ బ్లౌజ్ హైట్ వచ్చేసి 16 ఇంచెస్ అనమాట. ఈ 16 ఇంచెస్ని రెండు వైపులా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత మార్జిన్ కోసం పావించి మందం ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం షోల్డర్ వచ్చేసి మనకు 16 ఇంచెస్. 16 ఇంచెస్లో ఆఫ్ చేసినట్లయితే 8 ఇంచెస్ వరకు వస్తుంది. కానీ డీప్ నెక్ బ్లౌజ్లో కట్ చేసినప్పుడు 8 ఇంచెస్ ఫుల్ షోల్డర్ అనేది డీప్ నెక్ బ్లౌజ్లకి తీసుకోకూడదు. కాబట్టి షోల్డర్లో ఎంత మైనస్ చేయాలనేది చూద్దాము. బ్లౌజ్ని డీప్ని బట్టి షోల్డర్లో మైనస్ చేయాల్సి వస్తుంది. అది ఎలాగంటే ప్రతి 1 ఇంచ్కి 0.25 ఇంచెస్ అనేది మైనస్ చేయాలి. 1 ఇంచ్కి 0.25 ఇంచెస్ అయితే 2 ఇంచెస్కి 0.25 ప్లస్ 0.25 ఇలా ప్రతి 1 ఇంచ్కి 0.25 ఇంచెస్ అనేది పెంచుకుంటూ పోవాలి. మనకి 10 ఇంచెస్కి వచ్చేసరికి 2.25 ఇంచెస్ వరకు మైనస్ అవుతుంది. అదేవిధంగా మనకు కావాల్సింది 11 ఇంచెస్ అనమాట. 11 ఇంచెస్కి 2.75 ఇంచెస్ అనేది మైనస్ అవుతుంది. అది ఎలాగంటే ప్రతి 4 ఇంచెస్కి 1 ఇంచ్ మైనస్ అయినప్పుడు 8 ఇంచెస్కి 2 ఇంచెస్ అనేది మైనస్ అవుతుంది. మనం ఇక్కడ 11 ఇంచెస్కి షోల్డర్ ఎంత మైనస్ చేయాలో చూద్దాము. 11 ఇంచెస్కి 1 ఇంచ్ ప్లస్ 1 ఇంచ్ ప్లస్ 0.75 ఇంచెస్ ఇలాగా మొత్తం 2.75 ఇంచెస్ అనేది మనం మైనస్ చేయాల్సి వస్తుంది. ఇలా 8 ఇంచెస్లో 2.75 ఇంచెస్ అనేది మైనస్ చేసినట్లయితే మనకి 5.25 ఇంచెస్ అనేది వస్తుంది. ఇంకొక మెథడ్ ఏంటంటే చెస్ట్ కొలతలో 4వ భాగాన్ని తీసుకున్నట్లయితే దానికి హాఫ్ చేస్తే మనకు షోల్డర్ అనేది వస్తుంది. అంటే 41 డివైడెడ్ బై 4 చేసినట్లయితే 10.25 వస్తుంది. దాంట్లో సగం చేసినట్లయితే 5.1 ఇంచెస్ అనేది మనకు వస్తుంది. ఈ 2 మెథడ్స్ అనేవి దాదాపు దగ్గరగానే ఉంటాయి. మనం ఎక్కువగా షోల్డర్ డౌన్ కోసం ఫస్ట్ మెథడ్ని యూజ్ చేస్తాము. ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ చేస్తున్నాను. షోల్డర్ వచ్చేసి 5.25 ఇంచెస్. దీంట్లో రెడీ షోల్డర్ 3 ఇంచెస్ వరకు మార్కింగ్ చేస్తున్నాను. మిగతాది నెక్ కోసం మార్కింగ్ చేశాను. నెక్ విడ్త్ వచ్చేసి 2.25 ఇంచెస్ వరకు వస్తుంది. ఇప్పుడు ఆర్మ్ డౌన్ కోసం మార్కింగ్ వేయాలి. ఈ ఆర్మ్ డౌన్ అనేది ఎలా మార్కింగ్ వేయాలో చూద్దాము. చెస్ట్ డివైడెడ్ బై 6.5 చేసినట్లయితే మనకు 6.3 ఇంచెస్ వరకు ఆర్మ్ డౌన్ అనేది వస్తుంది. లేదంటే ఇంకొక మెథడ్ ఏంటంటే చెస్ట్ డివైడెడ్ బై 6 మైనస్ 0.5 ఇంచెస్ చేసినట్లయితే మనకు 6.3 ఇంచెస్ అనేది వస్తుంది. ఇలా పెద్ద సైజ్ బ్లౌజ్లకి మైనస్ 0.5 ఇంచెస్ కానీ మైనస్ 0.75 ఇంచెస్ కానీ తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఆర్మ్ డౌన్ వచ్చేసి 6.3 ఇంచెస్ వచ్చింది కాబట్టి ఈ 6.3 ఇంచెస్ని మార్కింగ్ చేస్తున్నాను. షోల్డర్ దగ్గర ఎంత డిస్టెన్స్లో ఉందో కింద వైపున కూడా అంతే డిస్టెన్స్లో ఈ ఆర్మ్ డౌన్ అనేది ఉండే విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఆర్మ్ డౌన్ కొలత అనేది మార్జిన్ లైన్ వైపు కూడా మార్క్ వేసుకున్నట్లయితే మనకు స్ట్రైట్ లైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది.
ఇప్పుడు స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ వేసుకోవాలి. చెస్ట్ కొలత వచ్చేసి 41 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేసినట్లయితే 10.25 ఇంచెస్. ఈ 10.25 ఇంచెస్ని చెస్ట్ కొలతగా మార్కింగ్ వేసుకోవాలి. ఈ చెస్ట్ కొలతకి 1.5 ఇంచ్ వరకు మార్జిన్ యాడ్ చేసుకోవాలి. ఆమ్ రౌండ్ కోసం కార్నర్ మార్కింగ్ అనేది 1.5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా ఆమ్ డౌన్లో సగానికి ఇలా ఫోల్డ్ చేసినట్లయితే మనకు ఆమ్ డౌన్లో సగం అనేది వస్తుంది. ఈ సగానికి మార్కింగ్ వేసుకొని ఈ 2 పాయింట్స్ కలిసే విధంగా రౌండ్ స్కేల్తో ఆమ్ రౌండ్ డ్రా చేసుకోవాలి. ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి చెస్ట్ కొలతలో 1/2 ఇంచ్ మైనస్ చేయాల్సి వస్తుంది. ఇలా చెస్ట్ కొలతకి 1/2 ఇంచ్ అనేది లోపలికి మార్కింగ్ వేసుకోవాలి. అక్కడ నుంచి 1.5 ఇంచ్ మార్జిన్ అనేది మార్కింగ్ వేయాలి. ఇప్పుడు ఆమ్ రౌండ్ని చెక్ చేయాలి. మనకు ఆమ్ రౌండ్ వచ్చేసి 19.5 ఇంచెస్ వరకు ఉంది. దీంట్లో సగం చేసినట్లయితే మనకి 9.75 ఇంచెస్ వరకు ఆమ్ రౌండ్ అనేది రావాలి. ఇప్పుడు ఒకసారి ఆమ్ రౌండ్ని చెక్ చేద్దాము. ఇక్కడ మనకు ఆమ్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గానే వచ్చింది. ఈ ఆమ్ రౌండ్ అనేది తక్కువ కానీ ఎక్కువ కానీ వచ్చినట్లయితే ఈ చెస్ట్ లైన్ని కొద్దిగా పైనకు కానీ కిందకు కానీ జరుపుకుంటూ ఆమ్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ హైట్ తెలుసుకోవడానికి నెక్ కింద భాగంని మార్కింగ్ వేసుకోవాలి. నెక్ కింద భాగం వచ్చేసి మనకి 4.5 ఇంచెస్ వరకు మార్కింగ్ వేసుకోవాలి. 1/2 ఇంచ్ మందం మార్జిన్ యాడ్ చేసుకోవాలి. మనకు నెక్ హైట్ అనేది 11 ఇంచెస్ వరకు రావాలి. నెక్ పైన విడత వచ్చేసి 2.25 ఇంచెస్ వరకు తీసుకున్నాము. నెక్ కింద విడత వచ్చేసి 3.25 ఇంచెస్ వరకు తీసుకుని లైన్ డ్రా చేసుకొని నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. నెక్ షేప్ని డ్రా చేసుకున్న తర్వాత షోల్డర్ వైపు 1/2 ఇంచ్ మందం క్రాస్గా ఇలా వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు బస్ట్ లైన్ని డ్రా చేసుకోవాలి. బస్ట్ లైన్ ఫార్ములా వచ్చేసి బస్ట్ ప్లస్ 2 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేసినట్లయితే మనకు బస్ట్ లైన్ అనేది వస్తుంది. ఇక్కడ 43 బస్ట్ అనమాట. 43 + 2 45 బై 4 చేసినట్లయితే మనకు 11.25 ఇంచెస్ అనేది బస్ట్ లైన్ వస్తుంది. ఈ బస్ట్ లైన్ మార్కింగ్ అనేది ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు నడుము కొలతని మార్కింగ్ వేసుకోవాలి. నడుము కొలతలో 4వ భాగం వచ్చేసి మనకి 36 డివైడెడ్ బై 4 చేసినట్లయితే 9 ఇంచెస్ వరకు వస్తుంది. ఈ 9 ఇంచెస్కి 1 ఇంచ్ డాట్స్ కోసం యాడ్ చేయాలి. అదేవిధంగా 1.5 ఇంచ్ అనేది మార్జిన్ కోసం యాడ్ చేయాలి. ఇప్పుడు చెస్ట్ లైన్ని వేస్ట్ లైన్ని కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి. అదేవిధంగా మార్జిన్ లైన్ కూడా డ్రా చేయాలి. ఇప్పుడు నడుము కొలతలో సగానికి ఫోల్డ్ చేసినట్లయితే మనకు డాట్ మార్కింగ్ వస్తుంది. ఇక్కడ 4.5 ఇంచెస్కి నేను డాట్ మార్కింగ్ చేస్తున్నాను. హైట్ వచ్చేసి 4.5 ఇంచెస్ తీసుకున్నాను. ఈ డాట్ డిస్టెన్స్ అనేది 1 ఇంచ్ ఉండే విధంగా మార్కింగ్ వేసుకోవాలి. అదేవిధంగా సైడ్ జాయింట్స్ వైపు 1/2 ఇంచ్ క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా మార్కింగ్ వేసుకొని లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు మనం పెట్టిన మార్కింగ్స్ ప్రకారం కట్ చేయాలి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.